హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే ఇంకా ముందు వీడియో వచ్చేసి అత్త వాళ్ళ ఇంట్లో అంబిలి అయితే పోసేసొచ్చామన్నాను కదా! ఇంకా ఈరోజైతే నేనైతే అంబిలి పోయడానికైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాననమాట. ఇక్కడ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకునేసినాను. తర్వాత ఏంటంటే స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా పసుపు, కుంకుమ పెట్టాలి కదా! అందుకోసం అనేసి ఇక్కడ నేను పసుపు వేసి కలుపుతూ ఉన్నాననమాట. వీటికి పసుపు, కుంకుమ పెట్టిన తర్వాత మళ్ళీ పొంగల్‌కైతే పెట్టాలన్నమాట. అందువల్ల ఇంకా నేను ఇక్కడ పసుపు, కుంకుమ అయితే పెడుతూ ఉన్నానన్నమాట. స్టవ్‌కి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను మార్నింగే. ఇల్లంతా ముందు రోజే తుడిచేసానన్నమాట. ఎందుకంటే ఇంకా అత్త వాళ్ళ దగ్గరికెళ్తున్నాను. ఇంకా పొంగల్ తీసుకొనెళ్ళేది నేనే కదా! ఇంట్లో నుంచి క్లీన్‌గా వెళ్ళాలి గదా! అని చెప్పేసి ముందు రోజే ఇంకా అత్త వాళ్ళ ఇంటికెళ్ళే ముందు రోజే మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి మార్నింగ్ లేవగానే మళ్ళీ క్లీన్ చేసుకొని ఇక్కడ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పసుపు, కుంకుమ అయితే పెడుతూ ఉన్నానన్నమాట. నేనిక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్‌గా మా లాస్ట్ ఇయర్ వచ్చేసి 3 పొంగలైతే పెట్టాను నేను. బట్ ఈ ఇయర్ అత్తమ్మ చెప్పారనమాట. నేను 5 పొంగల్ పెట్టేశాను. ఇంకా నువ్వు 2 పెట్టేయి చాలు పొన్నమ్మ గుడిలో మాత్రము అని చెప్పారనమాట. అందుకనేసి ఈ ఇయర్ అయితే నేనింకా 2 పొంగలైతే పెట్టాలనుకున్నాననమాట. ఇక్కడ మొత్తం బొట్లు పెట్టడము అంతా ఇంకా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మనము పొంగల్ పెట్టే ఇది ఉంటది కదా! పాత్ర అది తీసుకొని ఇంకా వాటికి కూడా పసుపు, కుంకుమ పెడుతూ ఉన్నాననమాట. పొంగల్ పెట్టే పాత్రకి కూడా. నా దగ్గరైతే 3 ఉన్నింది. బట్ 2 పెట్టమన్నారు కాబట్టి ఇంకా రెండిటికే తీసుకొని పొంగలైతే పెడుతూ ఉన్నాననమాట. అంటే ఇంకా వాళ్ళు పెట్టినా, నేను పెట్టినా ఒకటే. బట్ ఇద్దరు సెపరేట్ కాబట్టి అత్త వాళ్ళు, మేము. దానివల్ల ఇంక నేను గూడా ఇంట్లో పెడుతున్నాననమాట. అంటే మన ఇంట్లో నుంచి కూడా తీసుకెళ్తే మంచిది అనన్నారు. అందులో పెద్దోడికి, చిన్నోడికి అంతకుముందు అమ్మవారు పోసిండింది కదా! ఇంకా అప్పటినుంచి నేను స్టార్ట్ చేశాననమాట పొంగల్ పెట్టుకోవడము. అమ్మవారు చల్లగా చూస్తుంది, పొంగల్ పెట్టుకుంటే మంచిది అన్నారు కాబట్టి ఇంక అప్పటినుంచి నేను గూడా స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఒక పాత్రకైతే పెట్టేశాను. ఇంకొకటి తీసుకున్నాననమాట. ఇది తర్వాత మళ్ళీ అన్నకూడ దాన్నైతే వీళ్ళైతే అన్నకూడ అని పిలుస్తారు. మళ్ళీ మీరేమని పిలుస్తారో నాకు తెలీదు. బట్ దాన్ని నేనింక వీళ్ళతో పాటు అలాగే పిలుస్తాననమాట. ఈ రెండిటికి అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నకూడకు కూడా పసుపు, కుంకుమ పెట్టాలనమాట. ఎందుకంటే అందులో పెట్టుకొని ఈ 2 పొంగలుంటుంది కదా! అది అందులో పెట్టుకొని తీసుకెళ్తామనమాట అమ్మవారి గుడికి. అందువల్ల ఇంకా అన్నకూడకు కూడా ఇక్కడ పసుపు, కుంకుమ అయితే పెడుతున్నాను. నార్మల్‌గా పొంగలైతే చాలామంది ఇంట్లో పెట్టుకొని వెళ్తారు. తర్వాత ఇంకా కొంతమందయితే అక్కడే పెట్టి చేస్తే మంచిది అని చెప్పేసి అక్కడికే వెళ్ళి కట్టెలు అన్నీ తీసుకెళ్ళి అక్కడే కట్టెల పొయ్యి మీద పొంగల్ చేస్తే మంచిది అని చెప్పేసి చేస్తారు. నేనిక్కడ ఇంకా బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇంకొకటేంటంటే పొంగల్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మనం పాత్ర తీసుకుంటాం కదా! ఆ పాత్ర నిండుకి అవ్వాలనమాట. కొద్దిగా అంటే తక్కువ, ఎక్కువ అనేది ఉంటుంది. బట్ బాగా ఫుల్లుగా అవుతే మంచిది అంటారు. అందువల్ల నేను కరెక్ట్‌గా పెట్టుకొని వేసుకుంటున్నాననమాట. అంటే నాకైతే గ్లాసెస్ ఐడియా లేదు. బట్ పాత్ర చూసి బియ్యం ఎంత అవుతుంది, ఏంటి అని చూసుకొనైతే పెడతాను. ఇక్కడైతే 1 గ్లాస్ అయితే చిన్న గ్లాస్‌తో వేసుకున్నాననమాట. ఇంకా వేసుకొని మొత్తం అంతా అంటే బియ్యం అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. క్లీన్ చేసి కాసేపు అలా క్లీన్ చేసుకున్నాక ఇంకా స్టవ్ క్లీన్ చేశాను కాబట్టి ఎలాగో ఇంకా అలాగే తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేశాననమాట స్టవ్ పైన పొంగలైతే.
ఇంకా ఇలా నేనైతే అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒక పొంగలైతే పెట్టేసాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఈ పని చేసేసాననమాట. ఎందుకంటే స్టవ్ క్లీన్ చేసి, పసుపు, కుంకుమ పెట్టిన తర్వాత పొంగలంతా అయిపోయిన తర్వాత కావాలంటే ఏమైనా చెయ్యొచ్చు. అందువల్ల ఇంకా పిల్లలు లేవగానే మళ్ళీ వాళ్ళకి పాలు కాంచాలి గదా అని చెప్పేసి ఫస్ట్ పొంగల్‌కైతే పెట్టేసి పొంగలైతే చేసేసాననమాట. అంటే నార్మల్‌గా పొంగలైతే చాలా వరకు ఏంటంటే బెల్లం అన్నము చేస్తారు. లేదు అంటే అన్నం చేసేసి అందులో వాటిపైన బెల్లం అయితే పెట్టేస్తారనమాట. ఇంకా నేనైతే బెల్లం అన్నం అయితే చేయలేదు. ఆ రెండిటి పైన బెల్లం అయితే పెట్టేసాననమాట. అన్నం అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకిక్కడ ఏంటంటే అక్కడ ఒక పక్క పెట్టేసాను. పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు. ఇంకా నేను వాళ్ళు నిద్రపోయినప్పుడే ఫస్ట్ పని చేసుకునేసేయాల అని చెప్పేసి నార్మల్‌గా అక్క వాళ్ళొచ్చేసి పక్కా ఇంటి అక్క వాళ్ళతో కలిసి వెళ్ళాననమాట. ఇంకా అక్క వచ్చేసి 11:00కి అలా వెళ్దాంలేమ్మా నిదానంగా వెళ్దాము అని చెప్పారు. అందువల్ల ఇంకా నేను మార్నింగ్ లేచేసి ఈ పని ముందుగానే చేసి అన్నీ రెడీగా పెట్టుకుంటే అప్పుడు వెళ్ళే టైంకి టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా దేవుడి దగ్గరికొచ్చి ఇంకా కామాక్షమ్మ దీపానికి పసుపు కుంకుమ అయితే పెట్టేశాననమాట. అన్నిటికి పసుపు కుంకుమ పెట్టేసి ఇలా దేవుడి పటాలైతే ముందు రోజే క్లీన్ చేసి పెట్టేశాను. తలస్నానం చేసుకొని ముందు రోజే క్లీన్ చేశాను. మళ్ళీ ఈరోజు పొంగల్ చేయడానికి తలస్నానం అయితే చేసుకున్నాననమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళే వస్తువులన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇంకా పూలు అక్క వచ్చి నాకి పూలు పెద్దగా కట్టడం రాదనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేనెప్పుడూ చామంతి పువ్వయితే తీసుకొనొచ్చి పెడుతూ ఉండిన్నాను. బట్ అక్క వచ్చేసి ఏంటంటే, "ఇలా ఈ పూలు తీసుకుంటమ్మా బావుంటుంది మల్లె పువ్వు పెడితే దేవుడికి" అని అనేసంటే, సరే నాకు కట్టడానికి రాదు అని చెప్తే, ఇంకా అక్క వచ్చేసి నేను కట్టిస్తాను అని చెప్పారనమాట. ఇలా అక్క అయితే పూలైతే కట్టిచ్చేసింది ముందు రోజే. ఇంకా ఇంకా దేవుడి పటాలకు కూడా ఒకేసారి పూలైతే పెట్టేసి, ఇంకా ఆ తర్వాత కావాలంటే మళ్ళీ పిల్లలు నిద్రపోతున్నారు. నిద్రపోయేటప్పుడు నేను ఈ వర్క్ చేసుకునేసినానంటే నాకు ఏ టెన్షన్ ఉండదు గదా అని జెప్పేసి తొందరగా ఈ పని అయితే చేసుకుంటున్నాననమాట. ఏంటంటే ఇంకా వాళ్ళు లేచిన వెంటనే ఖచ్చితంగా పాలడుగుతారు. వాళ్ళకి పాలు గాంచివ్వాలి. అంత లోపల ఈ పని అయిపోయిందనుకో ఇంక నేను ఏ పని చేసినా స్టవ్ పైన ఏ టెన్షన్ ఉండదనమాట. దానికోసం నేను ఇలా ముందుగానే ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అయితే జరిగిపోయింది. లాస్ట్ ఇయర్ చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఈ ఇయర్ చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇదిగోండి ఇలా అన్నం నిండుకి ఆహ్, సారీ పాత్ర నిండు అన్నం అయితే ఉండాలనమాట. కొంతమంది ఎక్కువ, తక్కువ చేసుకుంటారు. బట్ నాకు ఐడియా ఉంది గాబట్టి పాత్ర నిండు చేసేసాను. ఇంకా వాటిపైన బెల్లం అయితే పెట్టుకునేసాననమాట. ఇక్కడేంటంటే టైం ఇంకా ఉంది అని చెప్పేసి అక్క ఏదో వర్క్ చేసుకుంటూ ఉండింది. ఇంకా టైం పడుతుంది భాగ్య నువ్వేదైనా పని ఉంటే చెయ్యి అంటే, సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడ పొంగల్ పెట్టే ఫ్రైడే కాబట్టి ఇలా ఇక్కడ చూపిచ్చాను కదా మీకి వాటిపైన బెల్లం అయితే పెట్టేసాననమాట. ఏంటంటే అక్కడ గుడి దగ్గర ఫ్రైడే కాబట్టి సండే ఎక్కువనమాట పొంగల్ పెట్టేవాళ్ళు. దానివల్ల లేట్ అవుతుందేమో నేను రావడానికి మళ్ళా పిల్లల ఆకలి అంటారేమో అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ పప్పుకైతే వేస్తున్నాననమాట. మా హస్బెండ్‌తో మాట్లాడుకుంటూ పప్పుకైతే వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత టెన్షన్ పడకూడదు. ముందు రోజే నేను కొంచెం స్టిచ్చింగ్‌లో అలా కొంచెం టైర్డ్ అయి ఉన్నాననమాట. దానివల్ల ఇంకా తొందరగా ఈ పని కూడా చేసేస్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఆకలి అని అడిగితే చేసేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ పప్పుకైతే పెడుతున్నాననమాట నేను. Yeah. No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways. ఇంకిలా అన్నీ అలా అన్నకూడలైతే పెట్టేసాననమాట. టెంకాయి, పూలు మళ్ళీ అక్కడ నాగాలమ్మకి కూడా పెట్టాలి కదా! ఎగ్ అంతా పెట్టేసాను. ఇదైతే బియ్యం పిండి అనమాట. బియ్యం నానపెట్టేసి తర్వాత ఒక 2 అవర్స్ అలా నానిన తర్వాత పచ్చిగా బియ్యము కడిగి తర్వాత అది మిక్సీకేసుకోవాలనమాట. ఆ పిండిని ఇలా కలిపితే ఇలా అవుతుంది. ఇంకొకటేంటంటే బెల్లం నీళ్ళతో కలపాలనమాట. ఇంకా నేను బెల్లం నీళ్ళతో చేస్తూ ఉన్నాను. మీకైతే ఒకసారి చూపిద్దామనేసి అలా చూపిచ్చాననమాట. ఇంకిక్కడ నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే పిండి దీపం కంపల్సరీ పెట్టాలి. ఇంకా మా అత్తమ్మ అయితే పంపించిందనమాట అది పిండి. ఇంక నేను అలా కలుపుకొని తర్వాత ఇక్కడ
నేనైతే రెడీ అవుతూ ఉన్నాను. మా హస్బెండ్‌తో మాట్లాడుతున్నాను. సరిపోయిందా లేదా అనంటే, "ఎన్ని సార్లు చూస్తావు" అనంటే నవ్వుతూ ఉన్నాననమాట. ఎందుకంటే అంత టెన్షను. అక్కడ అక్క అంతా రెడీ అయిపోయింది భాగ్య. ఇంక నువ్వు ఇది ఇంట్లో దీపం పెట్టి కర్పూరం ముట్టించి బయటొచ్చేసినావంటే, నేను ఇంట్లో దీపం పెట్టి కర్పూరం ముట్టిచ్చేసి బయటొచ్చేస్తాను అన్నారనమాట. దానివల్ల ఇంకా మళ్ళీ వాళ్ళు రెడీ అయిపోయారు. మనం లేట్ చేస్తే బావుండదు అని చెప్పేసి అలా ఇంక అన్నీ పెట్టుకునేసాను. ఇంకా కొంచెం ఏంటంటే ఇక్కడ ఎందుకు అరుస్తున్నానంటే ఫ్యాన్ ఆఫ్ చేయమని ముందుగానే చెప్పేసాను. ఫ్యాన్ ఆఫ్ చేయమంటే ఫ్యాన్ వేశారనమాట పైన ఫ్యాను. దానికి కోపమొచ్చి గట్టిగా అరిచేశాను. ఇంక ఇక్కడ లోపల వచ్చి దీపం అయితే పెట్టడానికి అన్నీ రెడీ చేసేసాను. అంటే ఇంక దీపం పెట్టేసి కర్పూరం ముట్టిసేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడమే. ఇంకొకటేంటంటే అక్కడ వచ్చి టెంపుల్‌లో ఖచ్చితంగా అర్చన టికెట్టు, తర్వాత గుడిలో లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. రూ. 10 రూ. 20 అనుకుంటాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఇక్కడ డబ్బులైతే తీసుకుంటూ ఉన్నాననమాట నేను. ఇంకా అలా డబ్బులు తీసుకోవడం అంటే లాస్ట్ ఇయర్ నేను మర్చిపోయి ఎళ్ళాను. మా హస్బెండ్‌తో బాగా తిట్లు తిన్నాను. అది బాగా గుర్తుంది. అందుకే ఈసారి ఏది మర్చిపోకూడదు అని చెప్పేసి అన్నీ కరెక్ట్‌గా దగ్గరగా పెట్టుకున్నాననమాట. ఇంకా అక్కడికెళ్ళి దీపం అయితే ముట్టిచ్చేసాను. My shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. అలా ఇంకా దీపం పెట్టేసి కర్పూరం హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా బయటికైతే వచ్చేసాననమాట. ఇంకా అందులో మొత్తము 2 కొబ్బరికాయ, తర్వాత పూలు, అరటిపళ్ళు, కర్పూరము, ఆకు వక్క, పొంగల్ లోపల పెట్టేసాను. పెట్టేసి ప్లేట్ అయితే మూసి పెట్టేసాననమాట. ఇంకా అక్కడికెళ్ళి ఒక దగ్గర కూర్చునేసి ఆహ్ అమ్మవారికైతే పొంగలైతే పెట్టుకొని వచ్చేసాను. బట్ ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాను. అంతా ఇంకా తీసుకునేసి మా హస్బెండ్‌కైతే చెప్తున్నాననమాట. ఇంకా నేనెళ్తున్నాను. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు షర్ట్ ఏసుకొనెళ్ళాను గదా! ఇంకా తనకి చెప్పాను, "వెళ్ళు నాన్న అక్కని పిలి ఇంకా బయలుదేరుతున్నాను" అననేసి. సరే అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోయారు. పెద్దోడైతే ఇక్కడ బాయ్ అమ్మ అని చెప్తున్నాడు. ఇలా నేను ఇంట్లో అయితే పొంగలైతే పెట్టుకొనొచ్చేసాననమాట. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see. ఇది అమ్మవారి గుడి అన్నమాట. ఏంటంటే ఇంకా నేను ఈవినింగ్ వచ్చాను. ఈవినింగ్ వచ్చి అలా చూపించాను. అక్కడ కట్టెల పొయ్యి ఉండింది కదా! అలా కట్టెల పొయ్యి మీద పొంగలైతే చేసుకొని ఇక్కడ గుడిలో వచ్చి కొబ్బరికాయ కొట్టేసి పొంగల్ పెట్టేసి వస్తారనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో మీకు ఒకసారి గుడి కూడా చూపించేద్దామని చెప్పేసి వచ్చి వీడియో అయితే తీశాను. బట్ లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ
ఎవరైనా ఏమైనా అంటారేమో అమ్మవారిని తీయకూడదు, వీడియో తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అంటారేమో అని చెప్పేసి నేనైతే లోపలికైతే వెళ్ళలేదు. ఇది లెఫ్ట్ సైడ్లో ఈ గుడి అనమాట. నాగలమ్మ తర్వాత ఇక్కడ పొన్నమ్మ అనమాట. ఈ రెండు గుళ్ళకి అమ్మవార్లకైతే నేనైతే పొంగల్ అయితే పెట్టుకొని వచ్చేసాను. ఇలా అన్నకూడలో పెట్టుకొని పొంగల్ అయితే పెట్టుకుంటారనమాట. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.